For advertisement, call 8125893028. Our Gmail maxtvtelugu@gmail.com. హాయ్ హలో నమస్కారం, వెల్కమ్ టు మ్యాక్స్ టీవీ. ఈరోజు మనతో ఉన్నారు విజయలక్ష్మి గారు, క్రిమినల్ లాయర్. నమస్కారం మేడం. నమస్తే అమ్మా. మ్యామ్, ఈ మధ్య కవిత గారు బెయిల్ మీద వచ్చారు. 165 డేస్ తిహార్ జైల్లో ఉండి. సో ఏ ప్రతిపాదనల మీద తనకి బెయిల్ అనేది ఇచ్చారు ఇన్ని డేస్ తర్వాత? ఒకటమ్మా, బెయిల్ ఇచ్చారు ఇన్ని రోజుల తర్వాత అంటే ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ కాలేదు కాబట్టి ఇన్ని రోజులు పెట్టుకున్నారు. ఇన్వెస్టిగేషన్ అయ్యింది, వాళ్ళకి కావాల్సిన ఎవిడెన్సెస్ దొరికాయని తర్వాత బెయిల్ ఇచ్చి ఉండొచ్చు. ఎందుకంటే బెయిల్ పిటిషన్ వేసిన వాడికి, ఆ చూసేవాడికి తప్ప ప్రతి వాళ్ళకి విజువల్గా ఉండదు. అది ఓకే, పిటిషన్ ఎవరైతే దాఖలు వేస్తారో ఆ అడ్వకేట్కి తెలుస్తుంది, చదువుతారు కాబట్టి జడ్జి గారికి తెలుస్తుంది. అంతేగాని ప్రతి వాళ్ళకి మనం చూపించాం. ఇప్పుడు మేమైనా బెయిల్స్ వేస్తే మేము ఎవరికి చూపించాం. మాకు మీకు అక్కడ ముద్దాయికి తప్ప వేరే వాళ్ళకి తెలియదు, జడ్జి గారికి కంపల్సరీ తెలుస్తుంది. మా పక్కన అడ్వకేట్కి కూడా తెలియదు నేను ఏ పాయింట్స్ అందులో మెన్షన్ చేశాను. సో ఇదేంటంటే అదొక ప్రాసెస్ అన్నమాట. వాళ్ళకి కావాల్సిన మొత్తం ఇన్ఫర్మేషన్ వాళ్ళు తెలుసుకున్నాక, ఓకే ఈవిడికి మేము బెయిల్ ఇచ్చేస్తే కనుక ఈవిడ వల్ల మనకి ఎటువంటి హాని, అంటే గవర్నమెంట్కి ఏం హాని అని కాదు, కొన్ని ఎవిడెన్సెస్ ఉంటాయి. ఆ ఎవిడెన్సెస్ని వీళ్ళు మాఫీ చేయలేరు, తుడిచేయలేరు. మనం గ్యాదర్ చేసుకున్నది మనకి సఫిషియెంట్గా ఉంది ఇన్వెస్టిగేషన్లోని అని అనుకుంటే అదొక నిర్ణయానికి వచ్చి అది బెయిల్ మంజూరు చేసే అవకాశం ఉంది. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే, ఆవిడకి ఏదైనా హెల్త్ పరంగా ఏమైనా బాగోకపోయినా, మనం గమనించినట్టయితే కవిత గారు వెళ్ళేటప్పుడు హెల్తీగా ఉన్నారు. సో వచ్చేటప్పుడు కొంచెం ఫేస్లో కనిపిస్తుంది మనకి ఏంటంటే హెల్త్ ఇష్యూస్ ఏదో ఉండొచ్చు. మనకి తెలియదు కదా, అన్నీ మనకి తెలియాలి అని రూల్ లేదు, అన్నీ అందరికీ చెప్పాలన్న అవసరమూ లేదు. సో ఆ అడ్వకేట్కి తెలుసు, ఈవిడకి తెలుసు. అక్కడ మనం అర్జీ చేసుకున్నాం కాబట్టి కోర్టు వారికి తెలుసు. సో హెల్త్ ఇష్యూస్ ఏదైనా పెట్టుండొచ్చు, దాని మీద బెయిల్ ఇచ్చి ఉండొచ్చు. సో దానికి మనం ఇంత ఆరాటం ఏం లేదు దాంట్లో, కామన్ ఇది. కొద్ది రోజులు ఎందుకు ఉంచుతారంటే, ఎవరైనా సరే ముద్దాయి అందులో ఉన్నంతసేపు ఓకే వీళ్ళు ఇక్కడ ఎంక్వైరీ చేసుకుంటారు. కొన్ని సిఐడీలు ఉన్నాయి, సిబిఐలు ఉన్నాయి, లోకల్ పోలీస్ ఉంది, ఢిల్లీ పోలీస్ ఉంది, మన స్టేట్ పోలీస్ ఉంది. ఇవన్నీ చేయాలి ఎంక్వైరీ, అందుకే అన్ని రోజులు పట్టింది. ఇవన్నీ ఎంక్వైరీ చేసి ఒక్కొక్కరికి సబ్మిట్ చేసుకుంటూ వెళ్తారు. ఇది ఒకళ్ళే వచ్చేసి చేసేయలేరు కదమ్మా. ఎక్కడి నుంచి వచ్చినా మన లోకల్ పోలీసులు చెప్పకపోతే నీ అడ్రస్ వాళ్ళకి తెలియదు. సో వీళ్ళకి తెలుసు కదా ఫలానా ఏరియా ఎక్కడ ఉంది, ఇప్పుడు వీళ్ళందరూ బిగ్ షాట్లు వాళ్ళదంది తెలుస్తాయి. కానీ అదొక ప్రొసీజర్. ఆ ప్రొసీజర్ ప్రకారంగానే వెళ్ళి ఇవన్నీ కలెక్ట్ చేసుకుని వాళ్ళు ప్రిజర్వ్ చేసుకుంటారు. ఈ ఎవిడెన్సెస్ని అవన్నీ కోర్టులో సబ్మిట్ చేస్తారు. చేసిన తర్వాత దీనికి మనం బెయిల్ ఇవ్వచ్చా ఇవ్వకూడదా అని ఒకేసారి వేసేగానే ఏం వచ్చేది, ఇది మూడోసారి అయి ఉండొచ్చు. 2 సార్లు బెయిల్ కొట్టేసి ఉంటారు, మూడోసారి కంపల్సరీ ఇచ్చారు. దానికి కూడా ఇన్ని రోజులు పట్టింది అంటే వాళ్ళకి స్ట్రాంగ్ ఎవిడెన్సెస్ కావాలి కాబట్టి ఆ ఎవిడెన్సెస్ కలెక్ట్ చేసుకుని అది కరెక్టా కాదా అని అవన్నీ చూసుకుంటారు. తర్వాత కేసు అయితే కంటిన్యూ నడుస్తుంది. బెయిల్ ఇచ్చేశారు, బెయిల్ మీద ఆవిడ వచ్చేసారు, కేసు కంటిన్యూ. ఓకే మ్యామ్. ఓకే మ్యామ్, ఇంకొకటి రీసెంట్గా ఇంకొక ఇన్సిడెంట్ జరిగింది విజయవాడ దగ్గర గుడ్లవల్లిలోని శేషాద్రి ఇంజనీరింగ్ కాలేజ్లో. ఒక అమ్మాయి ఆ కాలేజ్లో బాత్రూమ్స్లో సీసీ కెమెరా పెట్టి వాళ్ళ బాయ్ ఫ్రెండ్కి 300+ వీడియోస్ అనేది ఇచ్చింది అన్న విషయం మీద చాలా జరుగుతుంది ఇప్పుడు. దాని గురించి ఒకటే, మా కాలేజీలోనే ఇలాంటివి జరుగుతున్నాయి అంటే ఇప్పుడు మనకి అందరూ చెప్తున్నారు సీసీ కెమెరాలు బటన్ టైప్లో కూడా వస్తున్నాయి. మనం డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి వెళ్ళినప్పుడైనా కొంచెం చూసుకుంటూ ఉండాలి అంటే. ఇంక ఇప్పుడు మన దౌర్భాగ్యం ఏంటంటే కాలేజెస్లో కూడా పెడుతున్నారు, అంటే స్టాఫ్ పెడుతున్నారు అని కాదు, ఇలాంటి పిల్లలు ఎవరైనా ఉండి పెడుతున్నారు అని అంటే మనం ముందు జాగ్రత్తగా చూసుకోవాలి. వెళ్తున్నాము అంటే కాలేజీలో పెట్టారు అని అంటే ఏం చేస్తారు, వాష్రూమ్స్కి వెళ్ళినప్పుడు పెట్టి ఉండొచ్చు, కాదని నేను అనట్లేదు, తప్పది, చాలా పెద్ద నేరం ఆ అమ్మాయి చేసింది. దట్టు ఆ అమ్మాయి తీసి మళ్ళీ బాయ్ ఫ్రెండ్కి పంపించింది, ఆ బాయ్ ఫ్రెండ్ ఏమో వేరే వాళ్ళకి పంపించాడు. అది ఎంత పెద్ద నేరమో తెలిసిన. పిల్లలని పేరెంట్స్ చదువుకోవడానికి సేఫ్గా ఉంటారు, ఆ కాలేజ్ మంచి పేరుందనో రెప్యూటెడ్ కాలేజ్ అనో ఏదో చూసి పంపిస్తారు కదా. ఇలాంటివన్నీ అక్కడ జరుగుతున్నాయి అంటే మనం కాలేజ్ యాజమాన్యాన్ని కూడా మనం అనలేం. ఎంతమందిని చూడగలరు? పేరెంట్స్ ఒకళ్ళిద్దరిని చూసుకోవడానికి చచ్చిపోతున్నారు.
వేల మంది స్టూడెంట్స్ ఉంటారు. ఎంతమంది వెనకాతలు చూస్తారు. కాకపోతే పర్సనల్‌గా ఏంటంటే, మనకి మనం కూడా చూసుకుంటూ ఉండాలి చుట్టూ సరౌండింగ్స్ ఎలా ఉంది. ఏంటంటే నౌ-ఏ-డేస్ ఇది మన అందరికీ తెలుస్తుంది. చిన్న పిల్లల దగ్గర నుంచి ఇప్పుడు చిన్న పిల్లలు స్కూళ్ళలోని బ్యాడ్ టచ్, గుడ్ టచ్ నేర్పిస్తున్నారు కదా! అవును. సేమ్ అదే ప్రాసెస్‌లో మీరు ఏముందో చూసుకోండి అని ప్రతి పేరెంట్స్ నేర్పాలి. క్రైమ్స్ చెప్పి రావు. ఆల్రెడీ ఇవి డెవలప్ అయిపోయాయి మనకి. సో, ఎప్పుడు ఎలా జరుగుతుంది అని తెలియట్లేదు. చిన్న మూలలు లాంటివి కూడా వస్తున్నాయి. మూల అంటే మేకు. స్క్రూ టైప్‌లో వస్తున్నాయి కెమెరాస్. అది ఎవరికీ తెలీదు. మనం మన ఇంటెన్షన్ మనం ఉంటాం. మనం ఏదో హరీబరీలో ఉంటాం. అక్కడ ఉన్నది అద్దం మీద స్క్రూ టైప్ ఉంది. ఇది అయ్యుండొచ్చు. అంత ఎంక్వైరీ చేసి మనం వాష్‌రూమ్‌కి వెళ్ళేంత టైం ఉంటుందా అమ్మా? ఒక్కొక్కసారి ఉండదు. సో, అవన్నీ మనం చేయలేం. కాకపోతే ఇలాంటి స్టూడెంట్స్‌ని మాత్రం చాలా కేర్‌ఫుల్‌గా చూడాలి. వాళ్ళ పేరెంట్స్ కూడా అసలు అబ్జర్వ్ చేసి ఉండాలి వాళ్ళని. ఎందుకంటే ఇలాంటి ఇంటెన్షన్‌ను చాలా రేర్ అమ్మా. ఎందుకు వచ్చిందో ఈ క్రూయల్ మెంటాలిటీ అంటాం మా భాషలో. ఇలాంటి మెంటాలిటీ చాలా తక్కువ మంది పిల్లల్లోనే తక్కువ మంది ఏంటి అసలు మనం ఇప్పటివరకైతే ఇలాంటి వీడియోస్ ఎక్కడ బయట పెట్టిన పిల్లల్ని చూడలేదు. ఇలాంటి దాఖలాలు రాలేదు. ఇదే ఫస్ట్ టైం మనం వినడం. మరి ఆ అమ్మాయి ఎందుకు చేసింది? ఆ అమ్మాయి వెనక ఉన్న శక్తులేంటి? ఆ అమ్మాయి దేనికి భయపడింది? ఎందుకు చేసింది? ఎందుకు పంపించింది? ఈ ఫార్వర్డెడ్ వీడియోస్ ఆ అబ్బాయి ఎందుకు బహిర్గతం చేశాడు? ఇందులో వాళ్ళకి టార్గెట్ చేసిన అమ్మాయి ఎవరైనా ఉందా? ఇవన్నీ వస్తాయి. ఎందుకంటే ఒక దాంతోటే ఉండదు. ఇదంతా చైన్ అనమాట. దీంట్లో కనుక వాడు టార్గెట్ చేసిన అమ్మాయి కనుక ఉంటే ఆ అమ్మాయి ఒక్కరిని టార్గెట్ చేయడానికి మిగతా వాళ్ళందరి వీడియోస్ కూడా వెళ్ళి ఉండొచ్చు. సస్పీషియస్ అనమాట. ఇది అనుమానం ఉంటుంది. ఈ కోణంలోనే అక్కడ పోలీస్ కూడా ఎంక్వైరీ చేస్తుంది. ఎవరిని వదలరు. ఎందుకు ఏంటి అనేది ఆ తర్వాత పోలీస్ ఎంక్వైరీలో మీకు అన్నీ వస్తాయి. కానీ కాలేజ్ వాళ్ళు చూడాలి అని అంటాం. చూడాలి. బట్ ఇంతమందిని చూడడం మాత్రం అసాధ్యం. సాధ్యం కాదు. ఎవరి మెంటాలిటీ ఎలా ఉంటుందో మనకి తెలీదు. ఎప్పుడు మంచిగా ఉంటారో, ఎప్పుడు క్రూయల్‌గా ఉంటారో మనం ఊహించలేము ఇవన్నీ. అన్నీ మనం జాగ్రత్తగా ఉండాలి, ఏదో కవచాలు తొడుక్కుని వెళ్ళాలి అంటే మనం చేసే పని కాదు. మనం చేయలేము అది. ఇంక ప్రపంచంలో బతకలేము మనం. ఎన్ని ప్రికాషన్స్ తీసుకోవాలి అంటే. అడుగు వేయాలంటే భయం అనిపిస్తుంది కదా! సో, అలా చేయలేము. అది ఎందుకు ఏంటి అనేది పోలీసు వాళ్ళు మరి ఎంక్వైరీ చేస్తారు. బాబు గారు వచ్చారు కదా! చూద్దాం. ఆయన గవర్నమెంట్‌లోని. ఎందుకంటే ఆయన గవర్నమెంట్‌లో మాత్రం లా అండ్ ఆర్డర్ గట్టిగా ఉంటుంది. ప్లస్ ఉమెన్స్ ప్రొటెక్షన్స్ ఎక్కువ ఉంటాయి. మన హైదరాబాద్‌లో మనం చూసాం. నాకు చుట్టం కాదు. నేను చెప్తే అలాగే అనుకోవచ్చు. కానీ నాకు చుట్టం అని కాదు. ఒక ముఖ్యమంత్రిగా ఆయన పరిపాలన చాలా బాగుండేది. స్ట్రిక్ట్‌గా ఉంటాడు. మరి ఆయన ఎలాంటి ప్రికాషన్స్ తీసుకుంటారు? ఆయన ఎలాంటి శిక్షలు విధిస్తారు? అనేది మనం ఆయన మీదే వదిలేయాలి. ఆయన కూడా చూస్తారు కదమ్మా! సో, కంపల్సరీ వాళ్ళకి శిక్షలు పడతాయి. ఎవరెవరైతే దీంట్లో అంటే వాళ్ళ వీడియోస్ వెళ్ళిపోయాయి అని అనుకుంటున్నారో వాళ్ళవన్నీ గ్యాదర్ చేయొచ్చు పోలీసు వాళ్ళు. అవన్నీ ఎక్కడెక్కడికి వెళ్ళాయి ఏంటి అనేది అవన్నీ చూస్తారు కదా! సైబర్ క్రైమ్‌కి వెళ్ళిపోతుంది ఈ కేసు. అక్కడ అన్నీ ఆ వీడియోలన్నీ డిలీట్ చేస్తారు. ఏదో ఉండిపోతాయి అని భయపడనక్కర్లేదు. ఉమెన్స్‌కి మాత్రం చాలా బాగుంటుంది అక్కడ. ఇవి ఇప్పుడు ఒక్కసారి ఎరేస్ చేస్తే ఇంకా కంప్లీట్‌గా ఎక్కడైనా సైబర్ క్రైమ్ నుంచి వెళ్తే కనుక అరెస్ట్ చేస్తారమ్మా. పోలీసులు పట్టుకుంటారు. ఎవరికి పంపించారు? వాళ్ళ భాషలో వాళ్ళని అడుగుతారు. ఎక్కడ పంపారు? ఎవరు దీన్ని సేవ్ చేశారు? అనేవన్నీ వస్తాయి. అవన్నీ రేస్ చేస్తారు. ఇప్పుడు వీళ్ళు చదువుకునే స్టూడెంట్స్ అని వీళ్ళకేమన్నా ఎగ్జామ్షన్స్ అలాంటివి ఏమన్నా ఉంటాయా మ్యామ్ ఈ కేసులో? లేకపోతే వాళ్ళకి జరిగే శిక్ష, పడే శిక్ష ఒకటమ్మా, అందరికీ శిక్షలు వేసుకుంటూ వెళ్ళిపోతే ప్రపంచంలోని అందరూ కూడా క్రైమర్స్, మొత్తం క్రైమ్ చేసిన వాళ్ళు ఎక్కడో అక్కడ తప్పు చేసే ఉంటాం. అందరికీ శిక్షలు విధించేస్తే అందరూ జైల్లోనే ఉంటాం. విద్యార్థులు కాబట్టి వాళ్ళు దేనికి ప్రలోభపడ్డారు ఆ కోణంలో వాళ్ళు ఎంక్వైరీ చేస్తారు. ఎందుకంటే అక్కడ ఉన్న స్టూడెంట్ వాడి మైండ్ అలా ఉండదు. లేదు, ఇప్పుడు ఏంటంటే మనం చూస్తున్నాం కొత్తగా డ్రగ్స్ ఒకటి ఉన్నాయి. ఈ డ్రగ్స్ ప్రభావం వల్ల కూడా స్టూడెంట్స్ కొన్ని చెయ్యని పనులు కూడా చేస్తున్నారు. సో, అక్కడ ఏముంది మనం ఇది అని మనం నిర్ధారించలేము. అది వాళ్ళ ఎంక్వైరీలో వాళ్ళకి తేలుతుంది. ఇలా ఎందుకు చేశాడు, ఈ మెంటాలిటీ ఎందుకు వచ్చింది, ఈ థాట్ ఎందుకు వచ్చింది, దీనికి ఎవరైనా ప్రోత్సహించారా, దీన్ని ఎవరైనా ఫోర్స్గా చేయించారా, లేదా ఈ అబ్బాయి ఇంటెన్షన్ ఇంతేనా, లేదా ఈ అబ్బాయి మెంటల్ కండిషన్ ఏమైనా ఇలా ఉందా, ఇవన్నీ వస్తాయి. మనం నెమ్మదిగా చూస్తే అవి ఎంక్వైరీలో వస్తాయి.
వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేస్తారు. పోలీస్ వాళ్ళు ఇవన్నీ ఎంక్వైరీ చేస్తారు. వాళ్ళని ఎక్కడికి పంపించాలి అనేది వాళ్ళు చేస్తారు. అవన్నీ వన్ బై వన్ ప్రాసెస్ ప్రకారంగా మనం ఏదో అన్నాము అన్నట్టు ఉండదక్కడ. ఒక గవర్నమెంట్ దృష్టికి వెళ్ళింది అంటే ఎక్కడ స్టెప్ బై స్టెప్ 1, 2, 3, 4 ఎక్కడి వరకు వెళ్ళిందిది. దాని మూలాలేంటి? దాని ఆఖరు మొన అంటాం కదా! అదేంటి? కింద వేరెక్కడుంది? కొస ఎక్కడుందో అవన్నీ చూస్తారు. చూసిన తర్వాత వేరుని మాత్రం కట్ చేస్తారు. అవేవి డిలీట్ అవ్వవు అని అనుకోక్కర్లేదు. డిలీట్ అవుతాయి.